జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంజా సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకొని పిల్లలను మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా కాపాడాలని కోరుతూ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు జెడ్పీ చైర్పర్సన్ దావసంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సామాజిక విపత్తుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరోనా నివారించేందుకు ఎలాగైతే సామాజికంగా ఐక్యంగా శ్రమించాము, అలాగే మాదక ద్రవ్యాలను కట్టడి చేసి భవిష్యత్ తరాలను రక్షించుకోవాలని. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు ముంబై, గోవా, కలకత్తా, ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో వినియోగిస్తారు అని వినేవాళ్లమని, నేడు గాంజా రూపంలో మాదక ద్రవ్యాలు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి చేరుకోవడం అత్యంత భయానకమని, ప్రమాదకరమని అన్నారు. జగిత్యాల జిల్లా కొద్ది రోజులుగా మాదక ద్రవ్యాల కేంద్ర బిందువుగా మారిందన్న వార్తలు రావడం అత్యంత బాధాకరమని, పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్ డిపార్ట్మెంట్లు గంజాయి రవాణా వినియోగం ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మి, కౌన్సిలర్లు ఉద్ది శ్రీలత, ప్రేమలత, ఎంపీటీసీ డి రత్న, మాజీ సర్పంచ్లు స్వప్న, రాజేశ్వర్ రెడ్డి, సరోజన, మల్లారెడ్డి, నాడెనమాల శంకర్, ఉప సర్పంచ్ పద్మ, తిరుపతి, మహిళా నాయకురాలు శ్రీ మంజరి, కచ్చులత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జైత్యాల్ ఎస్పీ గారికి మేము మహిళలందరం కలిసి డ్రగ్స్ను, గంజాయిని పూర్తిగా కూడా అరికట్టాలి, నిర్మూలించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాం, ఈ గంజాయి అనేది జైత్యాల జిల్లా కేంద్రంగా చేసుకొని మరి చిన్న వయసులోనే శిథిలమైపోతున్న అమ్మాయిల బ్రతుకును చూసి మనసు బాధపడి ఈనాడు అందరం కూడా మరి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని మరి జైత్యాల జిల్లా నుండి దీన్ని ప్రాలదోలే విధంగా ప్రయత్నం చేయాలి, నిఘా పెంచాలి అని చెప్పేసి ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉందో ఈ సామాజిక విపత్తుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఈనాటి పౌరులే రేపటి భవిష్యత్ తరాలకు మరి పునాదిగా నిలుస్తారు. కాబట్టి అటువంటి మరి పిల్లల యొక్క భవిష్యత్తు శిథిలమైపోతూ చూస్తూ ఊరుకోలేక మరి దాన్ని అరికట్టాలి అని అంటే కరోనా విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సామాజికంగా అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక కరోనా లాంటి మహమ్మారిని మనము మరి తరిమి కొట్టినాం. అదేవిధంగా ఈ యొక్క మాదక ద్రవ్యాల్లో భాగంగా గంజాయి, ఈ మత్తు పదార్థాలను కూడా పూర్తిగా కూడా నిర్మూలించాలి అని చెప్పేసి మరి ఈనాడు ఏ ఒక పత్రికలు, ప్రధాన పత్రికల్లో చూసినట్టయితే మరి పూర్తిగా కూడా పిల్లల బతుకు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. అటువంటి ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి ఈనాడు అని చెప్పేసి ఆ బాధ భరించలేక ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతూ ఉన్నాయి. అది తీసుకుంటే మరి మంచిదా చెడ్డదా అని కూడా తెలియని పసిపిల్లలు ఈనాడు 12 ఏళ్ళ వయసు నుంచి మొదలుకొని 40 ఏళ్ళ వయసు పిల్లల వరకు కూడా దీనికి అలవాటు పడి వింత ప్రవర్తన చేసి మరి పూర్తిగా కూడా చివరికి బ్రతుకు నాశనమయ్యే పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా పోలీసు కావచ్చు, రక్షణ శాఖ, ఎక్సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేసి మరి ఈ ప్రభుత్వ కావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ప్రాథమిక పాఠశాల నుండి మొదలుకొని ప్రైవేట్ అయినా కూడా అదేవిధంగా గవర్నమెంట్ అయినా కూడా పీజీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలకు కూడా మరి ఈ యొక్క గంజాయి మత్తు పదార్థాలు చేరినట్టు మరి ప్రముఖ పత్రికలలో చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి విద్యా సంస్థకు మరి గంజాయి వెళ్ళడం అనేది ఒక ప్రమాదకరం, చాలా భయానకరం. ఏ పరిస్థితిలో మనం ఉన్నామో మరి భయమేస్తూ ఉంది అటువంటి పరిస్థితి వస్తే. కాబట్టి దీనికి పూర్తిగా కూడా ఒక నిరోధక కమిటీ మరి ప్రతి స్కూల్కు కూడా ఒక కౌన్సిలర్లను నియమించి మరి వారంకి ఒకసారైనా కనీసం ఒక అరగంట సేపు దీని గురించి సమావేశాన్ని నిర్వహించి పిల్లల యొక్క నడవడిక గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి చర్చించుకుంటే తల్లిదండ్రులను కావచ్చు, మరి ప్రజాప్రతినిధులను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి, విద్యార్థులను, ఉపాధ్యాయులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరొక కమిటీ అనేది వేసుకుంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా నిరోధించవచ్చు. మరి పోలీస్ యంత్రాంగం పైన కావచ్చు, అదేవిధంగా మరి వీళ్ళ మీద పూర్తిగా కూడా మన బాధ్యత పెట్టి మనకు తెలియదు అని చెప్పేసి అది కాకుండా పూర్తి బాధ్యత మరి తల్లిదండ్రులపై ఎక్కువగా ఉంటుంది. మరి పిల్లలు స్కూల్కి వెళ్తుండ్రా, కాలేజీకి వెళ్తుండ్రా, అక్కడ జరిగే పరిణామాలు ఏంది, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కూడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు మరి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అప్పుడు మనం వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు దీన్ని పూర్తిగా కూడా నిర్మూలించవచ్చు. కాబట్టి దీనిపై తల్లిదండ్రులుగా
బాధ్యతగా మన పిల్లల బతుకులు నాశనం కాకముందే మనము కనువిప్పు అయి మరి దీన్ని పూర్తిగా జిల్లా నుండి తరిమి కొట్టే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క కమిటీలను వేసుకోవాలి. మరి ఊర్లలో మరి ఎక్కువగా కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. డ్రగ్స్ వల్ల పిల్లలు తీసుకుంటే దానివల్ల ఏ విధంగా నష్టం వాటిల్తుంది, వాళ్ళ భవిష్యత్తుకు ఏ విధంగా ముప్పు వాటిల్తుంది అనేది పిల్లలకు అవగాహన తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీని పట్ల ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ప్రజల భాగస్వామ్యం తీసుకొని ముందంజలో ఉండి పూర్తి స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల పేరిట ఉన్నటువంటి గంజాయి మత్తు పదార్థాలను జైత్యాల నుండి ప్రారదోలే విధంగా మరి ప్రయత్నం చేయవలసిందిగా, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో దీనిపై ఉక్కుపాదం మోపాల్సిందిగా కూడా మరి ఈనాడు ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. మా మహిళల యొక్క ఆవేదన, ఒక తల్లిదండ్రుల ఆవేదన, ఈనాడు ఎంత ఒక పిల్లవాడి బతుకు నాశనం అయితే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు, ఆ విధంగా వాళ్ళ బాధలు చూడలేక ఈనాడు మేమందరం కూడా మూకుమ్మడిగా మేము వీడికి వచ్చిన వాళ్ళే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, జైత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి మహిళా తల్లిదండ్రులు అందరి పక్షాన కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ప్రభుత్వ పరంగా కానీ అధికారులు కానీ దీనిపై చొరవ చూపి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఢిల్లీ కావచ్చు, కోల్కతా కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో కాస్మోటిక్ ప్రదేశాల్లో మాత్రమే డ్రగ్స్ ఉంటాయని విన్నాం. కానీ ఇప్పుడు జైత్యాల జిల్లాలో ఉండడం చాలా భయానకరం, దురదృష్టకరం. దయచేసి దీన్ని ఇక్కడ నుంచి పారదోలే విధంగా మేము కూడా భాగస్వాములైతే స్వచ్ఛంద సంస్థలు, యువత కూడా అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.